అండి గుడ్ మార్నింగ్. టుడే బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అనమాట. పెసరట్టు ఉప్మా. పెసరట్టులోకి ఉప్మా ఇట్లా లూజ్గా చేయాలన్నమాట. మరీ గట్టి కాకుండా చాలా లూజ్గా చేయాలి. అప్పుడు పెసరట్టు ఉప్మాలోకి బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఈ కాంబినేషన్లోకి టమాటా రోటి పచ్చడి అనమాట. టమాటా పచ్చిమిర్చి వేసి పచ్చడి సూపర్గా ఉంటుంది అనమాట పెసరట్టులోకి. ఫస్ట్ మనం పెసరట్టు వేసేద్దాం. సూపర్ టేస్టీగా ఉంటుంది పెసరట్టు ఉప్మా, స్పైసీగా టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్ సూపర్ సూపర్. దోశలో బట్టి కొంతమంది నూనె మరీ ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది మరీ తక్కువ వేసుకుంటారు. నేనేమంటానంటే నూనె సరిపడా వేసుకుంటేనే దోశ బాగుంటుంది, లేకపోతే టేస్ట్ ఉండదు. దోశ బాగా కాలనివ్వాలి. దీనిపైన ఏం చేస్తానంటే మనం ఉప్మా వేసుకోవాలి కాబట్టి లైట్గా జీలకర్ర వేస్తాను అనమాట. ఎందుకంటే పెసరపప్పు గ్యాస్ కాబట్టి అరుగుదలకు మంచిది. జీలకర్ర వేసేసి లైట్గా ఉల్లిపాయలు. నేను ఆల్రెడీ పిండిలోనే అల్లం పచ్చిమిర్చి వేసేసాను, మిక్సీ వేసేసాను. అక్కడొకటి వేస్తున్నాను. నేను ఈ పిండిలోనే చిన్న అల్లం ముక్క, ఒక 5 పచ్చిమిరకాయలు వేసేసి మిక్సీ వేసేసాను అనమాట. దీంట్లో కలిసిపోయింది అల్లం పచ్చిమిర్చి. అందుకని దీంట్లో పచ్చిమిర్చి చేయలే, ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు పిల్లలకి అడ్డం పడితే ఆ పచ్చిమిర్చి వదిలేస్తున్నారు. అందుకని సూపర్ సూపర్ పెసరట్టు రెడీ అవుతుంది. దీంట్లో టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. అసలు రోటి పచ్చడి వాళ్ళు రోట్లో చేద్దాం అనుకున్నా కానీ నాకు పొద్దున్నే లేట్గా లేచాను. దాంతో వాళ్ళ పనమ్మాయి రాలేదు, చూడండి బుజ్జిలి నూనె పనమ్మాయి కూడా రాలేదు. ఇక అందుకని మిక్సీ వేసేసా. కొంచెమే, మరి ఎక్కువ వేసుకుంటే హెవీ అయిపోద్దండి, కొంచెమే చాలు. ఏంటంటే మనం ఉప్మా వేసుకోవాలి దాని మీద. ఇప్పుడు దాన్ని ఇట్లా చక్కగా చూసారా, చక్కగా హోటల్ లాగా వచ్చేస్తుంది పెసరట్టు. సూపర్ సూపర్. కాసేపు ఇలా ఉంచి దీంట్లోకి స్పైసీ టమాటా చట్నీ వేసుకుంటే, పల్లీ చట్నీ కూడా బాగుంటుంది కానీ చప్పగా అనిపిస్తుంది. నాకు ఇదైతే సూపర్. చక్కగా వేడివేడిగా పెసరట్టు స్పైసీ పెసరట్టు ఉప్మా టమాటా రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే.